సార్వత్రిక ఎన్నికల సమరానికి నగారా మోగింది. 17వ లోక్సభ ఎన్నికలను 7 దశల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలను ఈసీ నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒకే విడతలో ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. మే 23వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి నేటి నుంచి అమల్లోకి వచ్చింది. 17వ లోక్సభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించింది. మొత్తం 543 లోక్సభ స్థానాలు ఉండగా మొత్తం 7 విడతల్లో పోలింగ్ను నిర్వహించనున్నారు. మొదటి విడత పోలింగ్ ఏప్రిల్ 11న నిర్వహించనున్నారు. రెండో దశ ఏప్రిల్ 18, మూడో దశ ఏప్రిల్ 23, నాలుగో దశ ఏప్రిల్ 29, ఐదో దశ పోలింగ్ మే 6న, ఆరో దశ మే 12న, ఏడో దశ మే 19న నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరగనుంది. తొలి విడతలో 20 రాష్ట్రాల్లో 91 లోక్సభ స్థానాలకు, రెండో విడతలో 13 రాష్ట్రాల్లో 97 లోక్సభ స్థానాలకు, మూడో విడతలో 14 రాష్ట్రాల్లో 115 లోక్సభ స్థానాలకు, నాలుగో విడతలో 9 రాష్ట్రాల్లో 71 లోక్సభ స్థానాలకు, ఐదో విడతలో 7 రాష్ట్రాల్లో 51 లోక్సభ స్థానాలకు, ఆరో విడతలో 7 రాష్ట్రాల్లో 59 లోక్సభ స్థానాలకు, ఏడో విడతలో 8 రాష్ట్రాల్లో 59 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏప్రిల్ 11వ తేదీన తొలి దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్, కేరళ, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరాఖండ్, అండమాన్ అండ్ నికోబార్, దాద్రానగర్ హవేలీ, దమన్ అండ్ దీవ్, లక్షద్వీప్, ఢిల్లీ, పుదుచ్చేరి, చండీగఢ్లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక, మణిపూర్, రాజస్థాన్, త్రిపురలో 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అసోం, ఛత్తీస్గఢ్లో 3 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాలో 4 విడతల్లో పోలింగ్ జరగనుంది. జమ్మూ కాశ్మీర్లో 5 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బంగాల్లో 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 90 కోట్ల మంది ఓటర్ల కోసం 10 లక్షలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేయనుంది. గత ఎన్నికలతో పోలిస్తే 1,00,000 పోలింగ్ కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేయనున్నారు. ఈసారి అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వీవీప్యాట్ యంత్రాలను ఉపయోగించనున్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలతో నిర్వహించకూడదని ఈసీ నిర్ణయించింది.